హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రోయోగం కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, భూ కోర్టు సమస్యలు, శత్రుబాధ, ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని పరిహార మార్గాలు తెలియజేయడానికి గురుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారి ఆధ్వర్యంలో శని త్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమం, కాత్యాయని హోమంతో పాటు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, అఘోర పాశుపత మంత్రహోమం, శనీశ్వర హోమం మరియు శత్రుబాధ, కోర్టు సమస్యలు, నరఘోషల నివారణకి సుదర్శన హోమం, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ధన ప్రాప్తికి లక్ష్మీ హోమం, అనారోగ్య సమస్యలకు మృత్యుంజయ హోమం గురుగారి ఆధ్వర్యంలో శని త్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉంటే పితృదోషం. కావున జనవరి 21వ తేదీలో పితృదోష నివారణ పూజలు, పంచప్రాయశ్చిత్త హోమాలు కర్ణాటకలో సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలుచుకున్న భక్తులు, అలాగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఫోన్ అపాయింట్మెంట్ లేదా వ్యక్తిగతంగా గురుగారిని సంప్రదించగలరు. గురుగారు, కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, నమస్తే అండి. చెప్పండి అమ్మా, ఎవరి గురించి? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? 26/7/2010. సమయం అండి? సమయం ఈవినింగ్ అండి, 4:20. నెల్లూరులో జన్మించాడు. అలాగేనమ్మా, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. శివ. అదే మా బాబు గురించి, అబ్బాయికి ఏమైనా బాల దోషాలు అట్లా ఏమైనా ఉన్నాయో అడగదామనేసి చెప్తాను స్వామి. ఈ అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? ఎక్కడ చూపించలేదు స్వామి ఇంతవరకు. నక్షత్రము శ్రవణ నక్షత్రము 2వ పాదము. నక్షత్ర జనన దోషమైతే ఈ జాతకరీత్యా లేదు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా అంటే ఆరోగ్యం ఎలా ఉందమ్మా? అదే కొంచెం ఒకరు అటు ఇటుగా ఉంటారు స్వామి, కొంచెం హుషారుగా ఉండడు, అందుకని అడగదామని. ప్రధానంగా లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు, అలాగే అష్టమంలో రవి భగవానుడు. ఈ కారణాల చేత పైగా జన్మలగ్నానికి యోగకరుడైనప్పటికీ కూడా దశమస్థానంలో స్థితి పొంది ఉండి శని కుజుల యొక్క కలయిక దోషప్రదము, మరియు లగ్నాన్ని కుజుడు వీక్షిస్తుండడం అంటే తరచూ అంటే తిన్న పదార్థము వంటబట్టకపోవడం కానీ, లేదా తరచూ జ్వరంతో ఇబ్బంది పడడం కానీ, ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయమ్మా? స్వామి కొంచెం పక్క వీక్ గా ఉంటాడు బాబు కూడా, జ్వరం అట్లాంటివి వస్తుంటాయి స్వామి అబ్బాయికి. సో ఇటువంటి దోషాలు అనేటువంటి జాతకంలో ఉన్నాయమ్మా. అదే బాలారిష్ట దోషము. దీనికి సంబంధించినటువంటి పరిహార మార్గం చేసుకుంటే సరిపోతుంది. ఇక ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ఏంటంటే, మీరు 2010లో జన్మించినటువంటి ఈ అబ్బాయికి 2018వ సంవత్సరం నుంచి ఎక్కువగా మీరు ఈ అబ్బాయిలో చాలా మార్పు, ఇప్పుడు మీరు బాధపడుతూ చేస్తున్నటువంటి గల కారణానికి ఆ మార్పు అనేది 2018 నుంచి మీరు గమనిస్తుండాలి. అలా జరిగిందమ్మా అప్పటి నుంచి? అప్పటి నుంచి ఒకరోజు జ్వరం రావడం, బాగుండడం, ఇది జరుగుతుంది. కాబట్టి దీనికి చిన్న పరిహారం ఇబ్బంది పడాల్సింది లేదు. కుజునికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించండి. జరిపించిన తర్వాత చలివిడి నైవేద్యంగా పెట్టడము. అలాగే ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఉన్నటువంటి రావి చెట్టు యొక్క ఆకులు, ఒక 16 ఆకులను తీసుకొని వచ్చి
ఓం శం శరవణ భవాయ నమః, లేదా సింపుల్గా మీరు అనుకునేటట్టు సుబ్రహ్మణ్యాయ నమః అనుకుంటూ ఆ 16 ఆకుల మీద రాసి ఆ యొక్క ఆకులన్నిటినీ కూడా తీసుకొని నదిలో కానీ లేకపోతే ఎక్కడైనా ఎవరు తొక్కని ప్లేస్లో తవ్వి ఆ విధంగా పూడ్చిపెట్టండి. ఇలా మీరు 12 మంగళవారాల పాటు చేయండమ్మా. తప్పకుండా ఈ అబ్బాయి జాతకరీత్యా ఉన్నటువంటి దోషములు తొలగిపోతాయి. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ఈ బాలారిష్ట దోషం ఉన్నప్పుడు దిష్టి దోషం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని యొక్క ప్రభావం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తినేటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో మజ్జిగన్నము కలిపి ఆ యొక్క మజ్జిగన్నాన్ని 9 సార్లు క్లాక్ వైజ్గా మరియు 9 సార్లు యాంటీ క్లాక్ వైజ్గా దిష్టి తీసి అది 4 కూడళ్ళ ప్రదేశంలో వదిలేసిరండి. ఈ విధంగా మీరు ఒకసారి చేయండి, అమావాస్య రోజున చేయండి. తప్పకుండా ఈ అబ్బాయి జాతకరీత్యా ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది. అంతేకాకుండా మీకు అవకాశం ఉంటే ఈ అబ్బాయిది జాతకరీత్యా శ్రవణ నక్షత్రము, మకర రాశి, ఏలినాటి శని దోష ప్రభావంలో ఉన్నది. కాబట్టి అవకాశం ఉంటే ఈ యొక్క శని యొక్క ప్రభావాన్ని నివారించడం కోసమే జనవరి 15వ తేదీ సంక్రాంతి రోజున ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే. కాబట్టి అవకాశం ఉంటే అద్భుతమైనటువంటి సమయం. ఇలా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే చేసే ఏ పని అయినప్పటికీ కూడా దేవతానుగ్రహం తప్పగా కలుగుతుంది. ఇది భవిష్య పురాణంలో మనకు చెప్పబడి ఉంది. కాబట్టి ఈసారి చాలా అరుదుగా శనిత్రయోదశి అనేటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవ్వగానే వెంబడే వచ్చింది. ఇటువంటిది చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఇట్టి సంబంధించినటువంటి శనిదోష పరిహారార్థమే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. మీరు కూడా పాల్గొనే ప్రయత్నం చేయండి అమ్మా. అంతకంటే మించి ఇక్కడ ఈ అబ్బాయి జాతకంలో పితృశాపము కూడా కనబడుతుంది. అంటే మీ వారి వైపు 6 తరాలు, మీ వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నాయమ్మా? స్వామి వాళ్ళ నాన్నే సూసైడ్ చేసుకున్నాడు స్వామి. మరి జాతకంలో ఈ అబ్బాయి యొక్క తండ్రి గారే అన్నప్పుడు జాతకంలో అది కనబడుతుందమ్మా. కాబట్టి దీనికి సంబంధించి ఈ యొక్క పరిహారం చేసుకోండి అమ్మా. ఎందుకనంటే జన్మించడంతోనే, అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. వ్యక్తి జన్మించిన తరువాత నక్షత్రం బాగుందా, చెడ్డ నక్షత్రమా, దుష్ట నక్షత్రమా అని తెలుసుకొని మంచిదైతే సంతోషపడి, చెడుదైతే కొంత బాధపడుతూ దోషం చేసుకుంటూ ఉండేదానికన్నా ఒక ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను కనుక సంప్రదించి ఉంటే మీ అబ్బాయి జాతకరీత్యా అప్పుడే మీ చుట్టుపక్కల ఎవరైనా ఒక మంచి వాళ్ళని సంప్రదించి ఉంటే ఈ అబ్బాయి జాతకరీత్యా పితృగండము ఉన్నది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోండి అని అంటే మీ వారు సూసైడ్ చేసుకునేంత మనోవేదనకి గురయ్యే అవకాశం లేకుండా దైవానుగ్రహం చేత ఆ ఒక్క నిమిషము తన మనస్సు గట్టి చేసుకొని ఉన్నట్లయితే ఆ విధంగా దైవమే అనుగ్రహిస్తుంది. కాబట్టి మీరు పుట్టిన వెంబడే ఈ అబ్బాయి జాతకాన్ని మీరు చూపించి ఉంటే మీ వారికి ఆ స్థితి రాకుండా ఉండేదమ్మా. కనీసము తన జ్ఞానము వచ్చైనా లేదా భగవంతుడు ఏదో ఒక సమయంలోనైనా అటువంటి భావం ఉన్నప్పుడు ఆ విధంగా చేసుకోకూడదనేటువంటి పక్కన ఉండే సందర్భము ఏదో ఒక రకంగా ఆ యొక్క బలహీనమైన మనస్సు నుంచి బయటపడేవారు. ఇది మాత్రం ఖచ్చితం. ఇది జాతకరీత్యా పుట్టిన వెంబడి చేసుకోలేకపోవడం వల్ల వచ్చినటువంటి దోష ప్రభావం. అంటే గండంలో పితృగండంలో పుట్టినాడని కాదు, ఈ అబ్బాయి జాతకాన్ని అనుసరించి తండ్రికి సంబంధించినటువంటి వచ్చే ఇబ్బందిని తెలియచేస్తుంది. ఒక రకంగా చాలా మంచి విషయమే మీ అబ్బాయి పుట్టడం ద్వారా తెలియచేయడం జరిగింది. దాన్ని మీరు తెలుసుకోలేకపోవడం వల్ల ఏర్పడినటువంటి దుష్పరిణామమే మీ వారు తనంతట తానుగా సూసైడ్ చేసుకునేటువంటి అవకాశం. కాబట్టి అవకాశం ఉంటే ఇప్పటికైనా కానీ అబ్బాయి చిన్నవాడు, దాదాపు ఇప్పుడు 11 ఏళ్ల పిల్లవాడు కాబట్టి చేయవచ్చు. ఆ యొక్క పితృదోష నివారణ జనవరి 19వ తారీఖు రోజున హైదరాబాద్లో బస్సు బయలుదేరుతుంది. 20-21 తేదీలో జరుగుతుంది. జరగలేదు స్వామి, ఇంకా సంవత్సరం చేయలేదు. ఎందుకని? అంటే ఎప్పుడు చనిపోయారమ్మా మీ వారు? మార్చి 20. ఈ సంవత్సరమేనా? సంవత్సరీకం చేయకపోయినా ఒక తర్పణ కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. అందులో ఆ తర్పణం తప్ప త్రిపిండి శ్రాద్ధము, మోక్షనారాయణ బలి, పంచప్రాయశ్చిత్త హోమము ఇవన్నీ కూడా ఆ అబ్బాయి చేయవచ్చు. సంవత్సరీకం కాకపోయినా చేయవచ్చు. శాస్త్ర ప్రకారము అందులో జరిగేటువంటి ఒక తర్పణ కార్యక్రమం తప్ప మిగతాదంతా కూడా చేయవచ్చు. స్వామి వాళ్ళ తాత నాయనమ్మ ఉండారు, వాళ్ళు చేయాలా బాబు చేయాలి స్వామి? మరి తలకొరివి ఎవరు పెట్టారమ్మా? తలకొరివి పెట్టిన వాళ్ళ నాన్న పెట్టాడు. సరే మీ మామగారు చేయమని చెప్పండి అమ్మా. అట్లాగే తప్పకుండా మీ మామగారు అయితే మొత్తం కార్యక్రమం అంతా జరిపించుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇది మీ సంబంధించినట్టు కుటుంబంలో జరిగిన దోషం కాబట్టి మీ మామగారు చేస్తే ఈ అబ్బాయికి జాతకంలో పితృదోషంతో జన్మించారు కదమ్మా. మళ్ళీ తిరిగి మీ అబ్బాయికి మళ్ళీ కలిగే సంతానంలో ఈ పితృదోషం అనేటువంటిది ఉండదు. తద్వారా మీ కుటుంబము పచ్చగా ఉంటుంది. శుభం భూయాత్. హలో
హలో, హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబుది పెళ్లి గురించి మేడం. అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? 14 1 సంవత్సరం అండి. మరొకసారి చెప్పండి సంవత్సరం. 14/1/92 మేడం. సమయం అండి? పొద్దున్న 9:05 తెనాల్లో పుట్టాడు. అలాగే అయితే ఈ బాబుకి సార్తో మాట్లాడతానండి. చెప్పండి, మాట్లాడండి. మాట్లాడండమ్మా. సార్ నమస్తే సార్. ఆయుష్మతి భవ. సార్ శివాయ ఇది నమః. మా బాబుది సార్, ఇది డేట్ ఆఫ్ బర్త్. అయితే మా బాబుది మొన్న మీకు పూజ చేయించుకున్నాం సార్, కాశీలో మీరు చేయించుకోమన్నారు. అయితే మా బాబుకి సంబంధం వచ్చింది సార్, పెళ్లి గురించి అప్పుడు చేయించుకున్నాము. సంబంధం వచ్చింది, కొంచెం ఈ అమ్మాయి మంచిగా ఉంటుందా ఏంటి అన్నది చెప్తారేమో అని చేశాను సార్ నేను. మంచిదమ్మా. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారా సార్? చెప్పండమ్మా. 9/10/96 సార్. టైం అమ్మా? 9:57 నైట్ పిఎం. 9:57 పిఎం. ప్లేస్ ఆఫ్ బర్త్ అమ్మా? సార్ అమ్మాయి పుట్టిందమ్మా సికింద్రాబాద్లో పుట్టింది సార్. ఓకే. 9/10/96 9:55 రాత్రి సికింద్రాబాద్లో అవును సార్, పుట్టింది. అవును సార్. ఓకే. అది మీరు మంచిగా ఉంది అంటే కనుక వెళ్దాము అని ముందుకెళ్దాము అని చేశాను సార్. మీకు కుదిరింది, అట్లా దొరికింది. అబ్బాయి జన్మించినటువంటి లగ్నం వచ్చేసి కుంభ లగ్నము, అవును అమ్మాయి జన్మించినటువంటిది వృషభ లగ్నము. సో ఇక్కడ లగ్నాధిపతుల మధ్య సఖ్యత, అంటే శని శుక్రులు ఇద్దరు కూడా మిత్రులే. ఇక అబ్బాయి జన్మించినటువంటి రాశి మేషరాశి, అమ్మాయి జన్మించినటువంటి రాశి వచ్చేసి సింహరాశి, పుబ్బ నక్షత్రము. ఇక్కడ ప్రధానంగా జాతకరీత్యా రాశ్యాధిపత్యం రవి కుజులు రెండు క్షత్రియ గ్రహాలు, రెండు కూడాను మిత్ర గ్రహాలే. ఇక అబ్బాయి జాతకరీత్యా చూసుకున్నట్లయితే కుజుడు లాభంలో ఉండడం, కుజదోషం లేకపోవడం జాతకరీత్యా. అమ్మాయి జాతకంలో తృతీయంలో కుజదోషం లేకపోవడం. కాకపోతే ఇక్కడ జాతకరీత్యా అమ్మాయి జాతకరీత్యా అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం కూడా చాలా శుభప్రదము. దీర్ఘమైనటువంటి సౌమంగళ్యత సిద్ధి ఉంటుంది. ఈ అమ్మాయిని చేసుకున్న తర్వాత మీ అబ్బాయికి జాతకరీత్యా దాంపత్యం అనగా ఆరోగ్యం ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. అంటే ఇక్కడ దీర్ఘ సౌమంగళ్యత సిద్ధి ఉంది అని అంటే దీని అర్థము శాస్త్ర ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఎక్కువ కాలం దంపతులుగా జీవిస్తారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత మహా అయితే పూర్వకాలంలో 50 ఏళ్ళు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకునేవాళ్ళు, కొంతకాలం వచ్చిన తర్వాత 40 ఏళ్ళు, ఇలా తర్వాత ఇంకా కొంతకాలం సరికి 30 ఏళ్ళకి మాత్రమే జరుగుతుంది. ఎందుకు? వయసులో ఉండంగా పెళ్లి చేసుకోలేకపోవడం, తద్వారా వాళ్ళ జీవితం 30 సంవత్సరాల కంటే మించి ఉండలేకపోవడం దాంపత్యంలో, ఇలా జరుగుతుంది. ఈ అబ్బాయికి అమ్మాయికి జాతకరీత్యా ఎటు చూసినా జాగ్రత్తగా చక్కగా వివాహ సఖ్యత అనేటువంటిది ఉంది, ముందుకు వెళ్ళవచ్చునమ్మా. పుబ్బా నక్షత్రంలో జన్మించిన అమ్మాయి, పుబ్బ మఖ అశ్విని నక్షత్రం ఈ అబ్బాయిది. కాబట్టి మిత్రతారలు సంపత్తారలు అయిపోయాయి. కాబట్టి ఇక్కడ ఏ విధంగా దోషం లేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ అమ్మాయి జాతకరీత్యా వివాహం జరిపించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు. కానీ వివాహం అయిన తర్వాత 1.5 మ్యాక్సిమం 2 సంవత్సరాల వరకు ఈగో ప్రాబ్లమ్స్ పెట్టుకోవద్దని చెప్పండి. ఆ తల్లిదండ్రులకు కూడా మీరు చక్కగా అమ్మాయిని చూసారా మీరు? హలో, చూసాం సార్. సార్ అమ్మాయి ఫోటోలో బానే ఉంది, సంక్రాంతి తర్వాత చూస్తామని చెప్పాం సార్ వాళ్ళకి. ఓకే, సంక్రాంతి ఈ లోపలైనా చూసుకోవచ్చు కదా, ఎందుకు దీనికి ఏం ఇబ్బంది ఏంటమ్మా? మార్గశిర మాసంలో చూసుకుంటే ఏంటి? అంటే ధనుర్మాసము అది నిలబడ్డారు కదా అని మా సైడ్ కొంచెం ఇట్లా ఏం చేయరు సార్, అందుకని చెప్పామన్నమాట. ధనుర్మాసం అనేటువంటిది వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారికి, ఇప్పుడు మనకు కార్తీక మాసం ఈశ్వరుడు అంటే ఎంత ప్రీతి, అలాగే శ్రావణ మాసం లక్ష్మి అంటే ఎంత ప్రీతిగా చేస్తామో, వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు ధనుర్మాసాన్ని అంత ప్రీతిగా చేసుకుంటారు. వాళ్ళు దైవారాధన చేసుకుంటుంటారు. కాబట్టి ధనుర్మాసంలో నిలబెట్టకూడదు అనేటువంటిది ఏంటనంటే పంట చేతికి వస్తుంది, ఖర్చు అనేటువంటిది కూడా మనకు అదుపులో ఉంచుకోవాలని, సంక్రాంతి కంటే ముందు ఖర్చులు తగ్గించుకోమని శాస్త్రరీత్యా ఒక విధమైనటువంటి ఆచారాన్ని తీసుకుని వచ్చారు. పెళ్లి చూపులు చూడడానికి దీనికి సంబంధం ఏముందమ్మా? చక్కగా అవకాశం ఉంటే చూడండి, చక్కగా సంబంధించినటువంటి దాన్ని మీకు, ఎందుకంటే జాతకరీత్యానైతే కుదిరింది. కాకపోతే ఒకసారి వాళ్ళ ఇరువురి జాతకాల రీత్యా ఒకే ఒక దోషం తరచూ చెప్తున్నటువంటిది పితృశాపం కనబడుతుంది. కాబట్టి ఆ పితృశాపాన్ని నివారణ చేసుకోమని చెప్పండి వాళ్ళ తండ్రి గారిని. తప్పకుండా అంటే అదేమీ పెద్ద దోషము కాదు, పరిహారంతో పోయేటువంటిది. ఇరువురి జాతకాలకి, వ్యక్తిగత జాతకాలకి మాత్రము అది జాతకరీత్యా కలిసింది, వివాహము చేసుకోవచ్చు. అలాగే సంతాన స్థానం చూసుకున్న సంతాన స్థానంలో అమ్మాయి జాతకరీత్యా
స్వక్షేత్రగతుడై ఉచ్చస్థితి పొందినటువంటిది అధియోగం కలిగి ఉండడము. అలాగే కుటుంబ స్థానాధిపతి జాతకరీత్యా, అమ్మాయి జాతకరీత్యా చూసుకున్నట్లయితే రవి స్థానాధిపతి సుఖస్థానాధిపతి యొక్క నక్షత్రంలో ఉండి సుఖస్థానాధిపతితో కలిసి ఉండడం జాతకరీత్యా బాగుంటుంది. అబ్బాయి జాతకరీత్యా చూసిన సంతాన స్థానంలో కేతు ఉన్నప్పటికీ రాహు నక్షత్ర గతుడై ఉండడము జాతకరీత్యా, లగ్నాన్ని గురు వీక్షణ చేస్తుండడము, అలాగే చంద్రతో సంతాన స్థానంలో గురువు ఉండడము. కేవలం మీ అబ్బాయి జాతకరీత్యా సంతాన స్థానంలో కేతు ఉన్నటువంటి దోషాన్ని పెట్టుకోకండి. ఈ అబ్బాయి జాతకరీత్యా కూడా జీవకారక గ్రహము లగ్నాన్ని వీక్షిస్తుండడం, ఈ కారణం చేత వివాహం అనేటువంటిది కుదిరిన తర్వాత సంతానం కలుగుతుంది. అలాగే దశానాథులు అంతర్దశానాథులకు సంబంధించి చూసుకుంటే ఈ అబ్బాయి జాతకరీత్యా నడుస్తున్నటువంటి దశ చంద్రమహాదశ, అమ్మాయి జాతకరీత్యా నడుస్తున్నటువంటి దశ జాతకరీత్యా సేమ్ చంద్రమహాదశ. కాబట్టి జన్మలగ్నానికి చంద్రుడు ఇరువురికి కూడా దోషకారి అయినప్పటికీ కూడాను మిత్రక్షేత్రంలో స్థితి పొంది ఉండడం ఈ కారణం చేత యోగవంతమే. కాబట్టి వివాహం చేసుకోవచ్చు. అంతకంటే ముందు ఒకసారి మీరు వివాహం కుదిరిన తర్వాత ఎట్లాగో హైదరాబాద్కు వస్తారు కదా మీరు అబ్బాయిని చూడడానికి. ఏంటమ్మా? ఇక్కడే సార్, మేము హైదరాబాదే సార్. మీరు హైదరాబాద్లోనే కదా ఉండేది. చూసిన తర్వాత ఒకసారి సంబంధించి ఒకసారి రండమ్మా. ఈ ఇరువురి జాతకాల్లో ఉన్నటువంటి కొన్నిపాటి అంటే ఎవరి వ్యక్తిగతంగా నేను చెప్తున్నటువంటిది వ్యక్తిగతమైనటువంటి పరిహారాలు కొన్ని చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు, చక్కగా ముందుకు వెళ్ళవచ్చు. దైవానుగ్రహం వలన, పార్వతీ పరమేశ్వరుల దివ్యానుగ్రహంతో. కాశీలో ఎప్పుడు నమోదు చేసుకున్నారమ్మా మీరు? మొన్నే సార్, మొన్న మీరు లాస్ట్ టైం మంత్ చేశారు కదా సార్. కార్తీక మాసంలో చేయించాను. కార్తీక మాసంలో సార్. ఇది ఒకటి గురించే మీతో మాట్లాడాను ఇంత ముందు. ఆల్రెడీ ఒకసారి ఫోన్ చేశాను సార్. మీరు చేస్తే మీరు ఇదే చెప్పారు, ఒకసారి పూజ చేయించుకోండి అమ్మా ఇదని. అది కాశీ దానిలో చేయించుకోమన్నారు. పితృశాపం కూడా చెప్పారు, కానీ మా వారికి కుదరటం లేదు సార్. వెళ్ళాలి ఒకసారి, మీ ఆధ్వర్యంలోనే వద్దాం అనుకుంటున్నాము. అది ఒకసారి చేస్తాం సార్. అయితే ఇప్పుడు ఈ సంబంధం వచ్చింది అన్నారు, చేయించుకున్నాక మీకు మంచిదే వస్తుందమ్మా అని. ఇప్పుడు వచ్చింది సార్ ఈ సంబంధము. అయితే ముందుకు వెళ్దామా అని అనుకుంటున్నాం. లోకల్ సంబంధమే కదా అని, మా బాబుకి లోకల్ ఇష్టం ఉంది. చేసుకోండి అమ్మా, ముందుకు వెళ్ళండి, తప్పేమీ లేదు. ఈ అబ్బాయి జాతకరీత్యా, అమ్మాయి జాతకరీత్యా ఈ అబ్బాయి జాతకాన్ని చూసినప్పుడు పితృశాపం ఉందని చెప్పాను కదమ్మా. చెప్పారు సార్, చెప్పారు మీరు. కాకపోతే అది చేయించుకోవడానికి కొంచెం అది మా వారు రావాలి కదా సార్. మా వారికి కొంచెం ఇట్లాంటి అంత నమ్మకం ఉండదన్నమాట. కొంచెం నిదానంగా వద్దాము అని అనుకుంటున్నాం సార్. ఎట్టి పరిస్థితుల్లో ఈ దోషం ఉన్నప్పుడు చేసుకోండి. అది ఒకసారి చేసుకుంటే పోయేది. ఎందుకనంటే నేను వ్యక్తిగతంగా ఒక వ్యక్తి జాతకంలో చూశాను. తన సంతానం పుట్టినటువంటి 4వ సంవత్సరం 5వ సంవత్సరంలో జాతకం తీసుకొని చూపించాడు. ఆ అబ్బాయి జాతకంలో, పుట్టినటువంటి అబ్బాయి జాతకంలో పితృశాపం ఉంది, చేసుకోండి అయ్యానంటే చేసుకున్నాడు. తిరిగి తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత సంతానం కలిగింది. ఆశ్చర్యంగా ఏంటనంటే ఆ పిల్లల జాతకం చూసినా ఆ పిల్లల జాతకంలో పితృశాపం లేదు. అంటే గ్రహ సంచారము పితృదోషము కలగకుండా ఉన్నప్పుడు జరుగుతుంది. అంటే ఒక తరంతోనే ఎండ్ అయిపోయింది. ఇది మళ్ళీ మీరు దీన్ని గనక ప్రొలాంగ్ చేసుకున్నారు అని అంటే అది ఏమైపోతుంది, తిరిగి తిరిగి అది మళ్ళీ ఇంకొక తరంలో మళ్ళీ ఇప్పుడు ఎట్లాగో వివాహం అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ పుట్టే సంతానం కూడా ఆ దోషం ఉన్నప్పుడు అది ఇబ్బందికరంగా మారుతుంది. అది భవిష్యత్తులో మనము ఈ రకంగా ఇబ్బంది పడతాము అని చెప్పడానికి లేదమ్మా. తప్పకుండా ఉద్యోగం అది బాగానే ఉంటుంది కదా సార్. ప్రెజెంట్ అయితే జాబ్ మంచి జాబ్ సార్, క్యాప్జెమిని మంచి జాబ్ చేస్తుంది. ముందు కూడా బాగానే ఉంటది కదా ఉద్యోగ పరంగా. ఈ అమ్మాయికి జాతకరీత్యా ప్రయత్నిస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేయమని చెప్పండి. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఎందుకన్నామంటే స్థిర ఉద్యోగము అని అర్థం. కాబట్టి స్థిరం అనంటే గవర్నమెంట్ జాబ్, లేకపోతే ప్రైవేట్లోనైనా కానీ ఎక్కడా మారకుండా ఒకే కంపెనీలో కానీ లేకపోతే ఎక్కువ కాలము పనిచేసే జాబ్ పర్మనెంట్గా ఉండేటువంటి కంపెనీలో జాబ్ చేయడం అన్నా కూడా స్థిర ఉద్యోగం కిందికి లెక్క వస్తుంది. కాబట్టి ఈ అమ్మాయికి భవిష్యత్తు చక్కగానే ఉంటుంది, ఇబ్బంది పడాల్సింది ఏం లేదమ్మా. దశలన్నీ కూడా జన్మించిన లగ్నానికి యోగించే గ్రహ దశలే భవిష్యత్తులో ప్రారంభమవుతాయి. వీళ్ళ దాంపత్యం చక్కగానే ఉంటుంది, ముందుకు వెళ్ళవచ్చు. ఆ పార్వతీ పరమేశ్వరుల నమ్మకం మీద మీరు కార్యక్రమం జరిపించుకున్నారు. ఆది దంపతులైనటువంటి దైవానుగ్రహంతో వచ్చినటువంటి సంబంధము అది శాశ్వతంగా మీ కుటుంబంలో సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుంది. ఇదే మీకు లెక్క. కాబట్టి ముందుకు వెళ్ళండి. శుభం భూయాత్. అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా ఈ యొక్క గత నెల జరిగినటువంటి నవంబర్ 10, 11 తేదీలో జరిగినటువంటి కార్యక్రమం పితృదోష నివారణ పూజకు సంబంధించినటువంటి వ్యక్తుల మనోభావాలు కూడా మనం తెలుసుకుందాం. గురుగారు, మరి నవంబర్ 10, 11 తేదీల్లో కర్ణాటకలో మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి పితృదోష నివారణ పూజలు, హోమ కార్యక్రమాల్లో నిజంగా పాల్గొన్నటువంటి భక్తుల వాళ్ళ మనోభావాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురుగారు, నా పేరు భాస్కర్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ ఏలూరు నుంచి వచ్చాము. ఇలా
పితృశాప నివారణకి పూజలు చేసుకోవాలని శ్రీహరి శర్మ వారి ద్వారా తెలుసుకుని పూజలు నిర్వహించుకున్నామండి. ఆయన సమీక్షంలో ఆయన నిర్వహించిన ఈ కార్యక్రమానికి బస్సు ద్వారా వచ్చి ఆయన ద్వారా వసతిలో ఉండి పూజలు నిర్వహించుకున్నామండి. ఒక్కొక్కరికి నలుగురు పూజారులను ఇచ్చి చాలా ఘనవిధంగా జరిపించారండి. నా పేరు మనదీప్ అండి. నేను కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాను. పితృదోష నివారణ గురించి శ్రీహరి శర్మ గారి నుంచి తెలుసుకొని దానికి నివారణ కోసమని మేము ఇక్కడ వచ్చామండి కర్ణాటక. ఇక్కడ మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇక్కడికి స్లీపర్ కోచ్లో తీసుకొచ్చారు. చాలా కంఫర్టబుల్గా తీసుకొచ్చారు. ఇక్కడ ఉండటానికి వసతి కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ 2 రోజుల పాటు పండితుల ద్వారా పూజ చేయించి చాలా బాగా హోమం చేయించారు. మేము చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. దర్శనం బాగా జరిగింది. గురువు గారు కూడా బాగా దగ్గరుండి అన్ని బాగా చూసుకుని మాకు బాగా చేశారని. ఏంటంటే పితృశాపం దాని గురించి వచ్చామండి. మోక్ష నారాయణ బలి దాని గురించి చేశాము. ఇక్కడ అంతా బాగా జరిగిందండి. వినయ్ ప్రభాకర్ అండి. నేను వనస్థలిపురం హైదరాబాద్ నుంచి వచ్చాను. టీవీలో మేము శ్రీహరి శర్మ గారి ఇది చూసాము. చూసిన తర్వాత మాకు ఇలా పితృశాప దోషం ఉందని చెప్పారు. దాని గురించి అనేసి ఇక్కడ గురువు గారు మాకు హైదరాబాద్ నుంచి బస్సులో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వసతులు అన్నీ బాగా ఉన్నాయి. రూమ్ అవి బాగా అరేంజ్ చేశారు. అక్కడి నుంచి మేము ఈ గుడికి వచ్చాము. ఒక్కొక్కరికి 4 పంతులని పెట్టి చేయించారు. మాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ప్రాబ్లమ్స్ ఏం రాకుండా చూసుకున్నారు గురువు గారు. వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. గురువు గారు శ్రీహరి శర్మ గారు అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. మాకు పితృదోష నివారణ నారాయణ బలి కార్యక్రమం చక్కగా జరిగింది. త్రిపిండ శార్థము కూడా చేశారు, హోమం చేశారు. అన్ని వసతులు మాకు ఇక్కడ కల్పించారు. నా పేరు ప్రణయ్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. బస్సులో వచ్చాము. ఇక్కడ పితృశాప నివారణకి నారాయణ బలి హోమం పూజ చేయించారు. అలాగే హోమం చేయించారు. అంతా చాలా బాగా జరిగింది. వసతి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. భోజన సదుపాయాలు చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ పూజలు చాలా నిష్ఠతో చాలా ఓపికగా చేపించారు. పూజ చాలా బాగా అనిపించింది. నా పేరు నరసింహరావు అండి. హైదరాబాద్ ముసాపేట నుంచి శర్మ గారు గురువు గారు ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. నారాయణ బలి హవనము చాలా చక్కగా జరిగింది. ఇక్కడ ఆచార్య వాళ్ళు పర్సనల్గా తీసుకొని 2 రోజుల కార్యక్రమం, త్రిపిండ శ్రాద్ధము, హవనము మంచి మంత్రాలతోని ఉచ్చరించి మాకు చాలా సంతృప్తి కలిగింది. ఫుడ్, ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంది. స్లీపర్ క్లాస్ బస్సులో వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. మా పేరు తేజు భాస్కరరావు. మాది వెస్ట్ గోదావరి. శర్మ గారు చెప్పినట్టు వచ్చాము. మేము 2 రోజులు ఇక్కడే ఉన్నాం. మేము ప్రోగ్రామ్ అంతా బాగా జరిగింది. నారాయణ బలి బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. స్వామీజీ చెప్పినట్టుగా వచ్చి నారాయణ బలి, మోక్ష బలి ఎంత ఆశ్రమాలు చాలా అందంగా చేయించారండి. 2 రోజులు కూడా చాలా కార్యక్రమాన్ని చక్కగా జరిగింది. భోజనవసరాలు అన్నీ బాగున్నాయి. చక్కగా ఆశ్రమం చాలా చేయించారండి. నా పేరు అయోధ్య. హైదరాబాద్ బాచిపల్లి నుండి వచ్చానండి. పితృదోష నివారణ అనేటువంటి ఒక పూజ శ్రీహరి శర్మ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించారు. చాలా తృప్తిగా 2 రోజులు పితృదర్పణము, మాతాపితరులతో పాటు గోత్రంలో ఉండే వాళ్ళందరి యొక్క నామాల మీద చాలా చక్కగా తిల హోమం చేయించి బ్రహ్మాండంగా జరిపించారు. తృప్తిగా వారికి మా కృతజ్ఞతలు. పోతే ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంది. ఏసీ బస్సులో వచ్చాము. 2 రోజులు ఇక్కడ భోజన వసతి మరియు పడుకోవడానికి కూడా చక్కటి వసతి కల్పించారు. చాలా చక్కగా జరిగింది. తృప్తి అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గురుగారి ఆధ్వర్యంలో నవంబర్ 10, 11 తేదీలో కర్ణాటకలో పితృదోష నివారణ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి భక్తులు కూడా ఎంతో సంతోషకరంగా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాము అని చెప్పి తమ సంతోషాన్ని తెలియజేయడం జరిగింది, మనతో పంచుకోవడం జరిగింది. మరి ఇంకా గురుగారి ఆధ్వర్యంలోనే శని త్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమం, కాత్యాయని హోమాలతో పాటు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, అఘోర పాశుపత మంత్రహోమం, శనీశ్వర హోమం మరియు
శత్రుబాధ, కోర్టు, నరఘోషల నివారణకి సుదర్శన హోమం, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ధనప్రాప్తికి లక్ష్మీ హోమం, అనారోగ్య సమస్యలకు మృత్యుంజయ హోమం గురుగారి ఆధ్వర్యంలో శనిత్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించబడతాయి. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు దుర్మణాలు ఉంటే పితృదోషం. కావున జనవరి 20-21 తేదీల్లో పితృదోష నివారణ పూజలు, పంచ ప్రాయశ్చిత్త హోమాలు గురుగారి ఆధ్వర్యంలోని కర్ణాటక క్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనచుకునే భక్తులు, అలాగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఫోన్ అపాయింట్మెంట్ లేదా వ్యక్తిగతంగా కూడా గురుగారిని గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? జూలై 11, జూలై 11, 1987. సమయం అండి? సమయం తెల్లవారుజామున 4 గంటలకు మేడం. తెల్లవారితే 11 వస్తుందమ్మా, 12 వస్తుందా? 11 మేడం. అలాగే ఎక్కడ జన్మించారు? అనంతపూర్ జిల్లా వేపకుంట అనే గ్రామం మేడం. అలాగేనమ్మా, గురుగారితో మాట్లాడండి. ఓకే మేడం, మాట్లాడండి అమ్మా. నమస్కారం స్వామి. ఆయుష్మతి భవ, శివాయ నమః. 87, 83 అమ్మ పుట్టింది? 87 స్వామి. 7. చెప్పండి. 87 స్వామి, 1987. ఏం తెలుసుకుందామని కాల్ చేశారమ్మా? స్వామి వివాహం గురించి స్వామి. ఓకే స్వామి, ఇంతకు ముందు మేలో ఒకసారి అపాయింట్మెంట్ తీసుకున్నాం స్వామి మీ దగ్గర, ఫోన్ అపాయింట్మెంట్. అప్పుడు పరిహారాలు చెప్పారు, పాటించాం స్వామి. ఓకే. ఇప్పుడు ఇంకా కొన్ని మాత్రమే శివాభిషేకాలు చెప్తారు స్వామి. పట్టిక బెల్లం పొడి, నీటిటేకేసి సోమ, గురు, శనివారాలు అభిషేకాలు చేపించమని చెప్పించు స్వామి. అవునమ్మా. ఇంకా 23 వారాలు ఉన్నాయి స్వామి. ఇంకా మిగతా మీరు చెప్పిన పరిహారాలన్నీ అయిపోయినాయి స్వామి. ఓకే. అదే ఈ నవంబర్ లోపు ప్రయత్నించండి, గట్టిగా అవుతుంది అని స్వామి. అవునమ్మా. అదే ప్రయత్నించినాం గానీ ఎందుకో మాకు కుదిరితే మాకు ఓకే అయితే వాళ్ళకి కావడం లేదు స్వామి, వాళ్ళకు ఓకే అయితే మాకు కావడం లేదు స్వామి. ఇలాగే ఉంది స్వామి. అంటే ఈ పరిహారాలు పాటించిన తర్వాత అయితే సంబంధాలు అయితే వచ్చినాయి కదమ్మా? వచ్చినాయి స్వామి, ఒక 3-4 వచ్చినాయి స్వామి. కానీ పొజిషన్ అయితే అదే, వాళ్ళకు ఓకే అయితే మాకు, మాకు ఓకే అయితే వాళ్ళకు. అంటే ఎందులో మీకు తేడా అనిపించి కుదిరించుకోలేకపోయారు? అంటే సంపాదనలోనా, లేకపోతే జాతకాలు కలియకనా, దేంటకమ్మా? అదే స్వామి, కొంచెం అలాంటి జాబ్ విషయం కానీ అలా కూడా కొన్ని రీజన్స్ వల్ల కూడా కాలేదు స్వామి. కొన్ని సంబంధాలు వచ్చినప్పుడు దైవానుగ్రహం చేత మనం పరిహారాలు పాటిస్తే ఆ దైవానుగ్రహం వల్ల ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి సంబంధాలు దైవానుగ్రహం చేత వచ్చినప్పుడు ఒక మంచి జ్యోతిష్యుని కనుక సంప్రదించుకుంటే ఏమవుతుందమ్మా? ఈ గణాలు, ఈ కూటములు కలిసాయా, లేకపోతే ఇన్ని పాయింట్లు వచ్చాయా, ఇవన్నీ అవివేకం అమ్మా. ఒకప్పుడు ఉండినటువంటిది ఇప్పుడు ఎవ్వరు కూడా ఈ పాయింట్ల పట్టికను బట్టి వివాహాలు చేసుకోకూడదు. జ్యోతిష్య శాస్త్రం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు 5 సంవత్సరాల కిందట 1 GB డేటా కావాలంటే 300 రూపాయలు పెట్టుకొని కొనుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు 3 రూపాయలకే వచ్చేసేస్తుంది. అంటే అందరికీ అందుబాటులో వచ్చింది. అలాగే ఒకప్పుడు జ్యోతిష్య శాస్త్రం అనేది జమీందారులు, రాజులు, సంపన్నులు, కుటుంబాలలో మాత్రమే ఎక్కువగా చూపించుకునే అలవాటు. మిగతా వాళ్ళకి, కష్టాన్ని నమ్ముకునే వాళ్ళకి గ్రహ దోషాలు అనేటువంటివి ఏమీ ఉండవు. కానీ ఇప్పుడు అలాగే అందరికీ కూడా, ప్రతి కింది స్థాయి వాళ్ళకి నుంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా జ్యోతిష శాస్త్ర ఫలాలు అందుతున్నాయి. కాబట్టి ఒక మంచి జ్యోతిష్యుని సంప్రదించుకొని ఉంటే మీకు ఆ వచ్చినటువంటి సంబంధాల్లో కుదిరే సంబంధం ఏదైనా చెప్పేవారు, దాని తగ్గట్టుగా ముందుకు వెళితే మంచిది. ఎందుకనంటే ఇంకా కూర్చొని చెట్టు కింద కూర్చొని చిటారు కొమ్మన చెట్టు యొక్క పండు కావాలనుకునే బదులు చేతికి అంది పండుని కనుక తీసుకొని ఆనందపడవచ్చు. అలాగే దగ్గర దాకా వచ్చినటువంటి సంబంధాలు మీకు నచ్చిన వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఒక లిస్టు పెట్టుకొని దాన్ని కాంప్రమైజ్ వాటి కోసమని మీరు కూర్చుంటే ఉన్న వయసు అంతా అయిపోతుంది కదమ్మా. ఒకటి మీరు అది కూడా గమనించుకోవాలి కదా. మీరు మీ తల్లిదండ్రులైనా కానీ ఇప్పటికే దాదాపుగా 34 years కదమ్మా. హలో. కాబట్టి స్త్రీకి 30 నుంచి 35 లోపల
జాతకరీత్యా ఫెర్టిలిటీ అనేటువంటి సంతానోత్పత్తికి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. 35 దాటిన తర్వాత కష్టపడుతూ సంతానాన్ని పొందాల్సినటువంటి పరిస్థితి స్త్రీ శరీర అవయవ నిర్మాణ రీత్యా ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా వచ్చిన సంబంధాల్లో ఒక మంచి జ్యోతిషులు మీ చుట్టుపక్కల ఉంటారు. ప్రత్యాపు నాదాకే రాకుండా మీ చుట్టుపక్కల మంచి వాళ్ళు ఉంటారు. ఈ పట్టికలు చూసి 18 గుణాలు వచ్చాయండి, లేదా 36కి 34 వచ్చాయి, ప్రొసీడ్ అండి, ఇట్లా చెప్పే వాళ్ళ మాటలు నమ్మకండి. జాతకాన్ని చూపించుకోండి. గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కుదిరాయా లేదా, ఈ గ్రహాలు జన్మించిన లగ్నానికి, మీరు జన్మించిన లగ్నానికి, అబ్బాయి జన్మించిన లగ్నానికి పొంతన కుదిరిందా లేదా, దశాంతర దశలు బాగున్నాయా, ఇరువురి వివాహం జరిపితే వివాహ తదనంతరం వచ్చే దశాంతర దశల ప్రభావం వలన వాళ్ళ జీవితం ఉత్తమంగా ఉంటుందా, ఆనందంగా కలిసి ఉంటారా, ధన సమృద్ధి పెరుగుతుందా, సంతానం కలుగుతుందా, అదృష్టం ఏ విధంగా ఉంటుంది, ఇలా అనేక కోణాల్లో జాతకాలని పరిశీలన చేసి చెప్తారు. అంతే తప్ప పంచాంగం పట్టుకొని వధూవర గుణమేళ చక్రం చూసుకొని పాయింట్లు వచ్చాయి కదా అని చెప్పి సంతోషపడుతూ ముందుకు వెళ్ళడం, పాయింట్లు తక్కువగా వచ్చాయని చెప్పేసి మానుకోవడం, ఇలా చేయడం వల్ల మంచి మంచి సంబంధాలని కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణ, లైవ్ ఉదాహరణ మీరే. కాబట్టి దైవానుగ్రహం చేత చేసినటువంటి పరిహారాలను చేసుకోండి. ఎందుకంటే మీ జాతకంలో లగ్నాత్తు సప్తమంలో శని భగవానుడు స్థితి పొంది ఉండడం, పాపగ్రహము కేంద్ర స్థాన స్థితి ఉండి శుభ ఫలితాలను ఇచ్చినా వక్రీగతి చేత అశుభ ఫలితాలను ఇస్తూ జాతకంలో దోషం ఉండడం, అలాగే మీ యొక్క జాతకరీత్యా అష్టమ చంద్ర ప్రభావము, ప్రతిదీ కూడాను సందేహంతో ఉండేటువంటి స్వభావం ఉండడం, తద్వారా ఏది నిర్ణయం చేసుకోలేనటువంటి పరిస్థితి, ఇలా కాలయాపన జరుగుతుండడం, మీ జాతకంలో కుజదోషం లేకపోవడము, ఇలా జాతకరీత్యా ఉన్నటువంటి స్థితిగతులు. కాబట్టి ఒకసారి మీకు అవకాశం ఉంటే దగ్గరలోని మంచి పండితుల చేత కదలీ వివాహం జరిపించుకోండి అమ్మా. ఏదైనా దోషములున్నా, వంధ్యా దోషములున్నా, ఇవన్నీ వివాహ సంబంధమైనటువంటి దోషములున్నా తొలగిపోతాయి. శుభం భూయాత్. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం అండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? తెలియజేస్తాను. చెప్పండి అమ్మా. త్వరగా చెప్పాలమ్మా. 12వ తారీఖు 6వ నెల అండి. సంవత్సరం అండి? 99. 92. సమయం? సాయంత్రం 4:15 ఎక్కడ జన్మించారమ్మా? కాకినాడ. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్తే గురువు గారు, మీ కాళ్ళకి సరిపోవటం వందనాలు. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండి అమ్మా. మా పాపకి సంబంధాలు చూస్తున్నామండి. ఒక 3 సంవత్సరాల పైన చూస్తున్నాను. ఏ సంబంధం వచ్చినా కుదరట్లేదు. ఓకే. వస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇలా అమ్మాయి నచ్చింది అని ఒక్కడ కూడా చెప్పట్లేదు. జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడ చూపించారమ్మా? ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా అన్నారు కదా మీరు. చూపించానండి. ఒకసారి చూపిస్తే అమ్మాయికి మాంగళ్య దోషం ఉన్నది అన్నట్టుగా చెప్పారు. దానికి పరిహారం ఏం చెప్పలేదమ్మా? ఏం చెప్పలేదండి ఆయన. మరి జాతకంలో అదే మంగళవారాలు చేయమన్నారు. మంగళవారాలు చేసేము. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళోకి వెళ్ళి అభిషేకాలు చేయించుకోండి అమ్మా అని చెప్పారు. 2 అభిషేకాలు చేయించుకున్నాం. జాతకరీత్యా కారణం ఏంటంటే జన్మించిన లగ్నానికి సంబంధించి లగ్నాధిపతి మరియు అష్టమాధిపతి. లగ్నాధిపతి అష్టమాధిపతి శుక్రుడే. అయితే శుక్రుడు ప్రధానంగా అస్తంగత దోషం చెంది ఉన్నాడు. ఎందుకంటే శుక్ర రవుల యొక్క కలయిక విచిత్రంగా ఏంటంటే ఈ శుక్రుడు రవి ఇద్దరు కూడా ఒకే నక్షత్రంలో ఉండడం, ఒకే డిగ్రీలో ఉండడం. 27 degrees 27 degrees 38 minutes శుక్రుడు, 58 minutes రవి. సో దీని ప్రభావంలో ఏమవుతుంది? ఒకే రేఖ మీద గ్రహాలు ఉన్నప్పుడు లగ్నాధిపతి సంపూర్ణముగా అస్తంగత దోషం చెంది ఉన్నాడు. అష్టమంలోకి వచ్చేసరికి కనుక నవాంశంలోకి వచ్చేసరికి బలహీనపడ్డాడు, నీచ స్థితి. కాబట్టి ఇట్టి లగ్నాధిపతి మారక స్థానాధిపతి అయినటువంటి మాంగళ్య దోషం ఉంది అని చెప్పి ఉన్నారు. అది ఏ రకంగా అనేది మీకు తెలియజేస్తున్నాను. మాంగళ్య స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మారక స్థానాధిపతి అయినట్టుగా కుజుని యొక్క నక్షత్రంలో ఉండి అట్టి కుజుడు లగ్నాన్ని మరియు రాశిని వీక్షించడం చేత ఈ దోష ప్రభావం అనేటువంటిది మీ అమ్మాయి జాతకరీత్యా ఏర్పడింది. కుజదోషం అంటూ ఏమీ లేదు. కుజదోషము లేనటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవాలి. కాకపోతే వివాహానికంటే ముందు కదలి వివాహం జరిపించుకోండి అమ్మా. అరటి పిలకని తీసుకొని వచ్చి
వివాహ ముహూర్తంలో వివాహం ఎలా ఉంటుందో ముహూర్తం అదే ముహూర్తం చూసుకోవాలి. అలాగే వివాహ తంతు ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా వివాహ తంతు జరిపించడం, ఈ యొక్క కదలి వివాహం జరిపించడం అనేటువంటిది ఉంటుంది. ఈ విధమైనటువంటి దోషాన్ని కనుక ఉన్న వాటికి ఈ కదలి వివాహం చేసుకున్నట్లయితే మళ్ళీ వివాహ సంబంధమైనటువంటి దోషములు కానీ మాంగళ్య దోషములు కానీ ఇబ్బందులు ఉండవు. కాబట్టి మీ అమ్మాయి జాతకరీత్యా ఈ పరిహారాన్ని చక్కగా పాటించండి. అలాగే ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఆదివారం నాడు మాంసాహారం తినకుండా ఉండడం, శుక్రవారం నాడు ఉపవాస నియమాన్ని పాటిస్తూ లక్ష్మీదేవి యొక్క అమ్మవారికి అభిషేకము అర్చన జరిపించండి. ఈ విధంగా 21 శుక్రవారాల పాటు చేయండి. జీవితాంతం ఉపవాసము శుక్రవారం ఉండడం. అలాగే ఆదివారం రోజున అమ్మాయి జాతకరీత్యా మంచి వ్యక్తి లభిస్తాడు జీవిత భాగస్వామిగా. వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, కుంభం ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం జరిగితే ఆనందంగా ఉంటుంది. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో శనిత్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యాపాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమం, కాత్యాయని హోమంతో పాటు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, అఘోర పాశుపత మంత్రహోమం, శనీశ్వర హోమం మరియు శత్రుబాధ, కోర్టు, నరఘోషల నివారణకి సుదర్శన హోమం, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ధన ప్రాప్తికి లక్ష్మీ హోమం, అనారోగ్య సమస్యలకు మృత్యుంజయ హోమం గురుగారి ఆధ్వర్యంలో శనిత్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో సుశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉంటే పితృదోషం. కావున జనవరి 20, 21వ తేదీలో పితృదోష నివారణ పూజలు, పంచ ప్రాయశ్చిత్త హోమాలు కర్ణాటక క్షేత్రంలో సుశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్న భక్తులు అలాగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఫోన్ అపాయింట్మెంట్ లేదా వ్యక్తిగతంగా గురుగారిని మీరు సంప్రదించవచ్చు. గురుగారు, జనవరి 20, 21వ తేదీలో జరిగే కార్యక్రమాలలో, మీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలలో ఎవరెవరు పాల్గొనాలో తెలియజేయగలరు గురుగారు? జనవరి 20, 21 తేదీలో పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అందున ఎవరి కుటుంబంలోనైతే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు పొంది ఉంటారు, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, బ్రహ్మచారిగా చనిపోవడము, లివర్ మరియు కిడ్నీ ప్రాబ్లం అయి చనిపోవడము, షుగర్ బాగా ఎక్కువై చనిపోవడము, అలాగే ప్రధానంగా క్యాన్సర్తో చనిపోవడము, అలాగే బ్రహ్మచారిగా చనిపోవడము, విషప్రాణులు విషప్రయోగం వల్ల చనిపోవడము, ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతారు, బ్రతికున్నారో లేదో తెలియదు, అటువంటి వాళ్ళైనా లేదా ఏదైనా తరంలో 6 తరాల్లో కానీ తండ్రి వైపు తల్లి వైపు 3 తరాలలో ఎవరైనా పితృకార్యాలు చేయలేకపోయినా ఇవన్నీ కూడా పితృశాప ప్రభావానికి గురి చేసేటివి. కాబట్టి ఇటువంటి పితృదోష నివారణార్థమే కర్ణాటకలో జనవరి 20, 21 తేదీలో మోక్షనారాయణ బలి కార్యక్రమం, పంచప్రాయశ్చిత్త హోమం అనగా గురుశాపము, మాతృశాపము, పితృశాపము, సర్పశాపము, దైవశాపము ఈ 5 శాపాల నివృత్తికి హోమాది కార్యక్రమాలు, తర్వాత 2వ రోజున త్రిపిండి శ్రాద్ధము మరియు గతించినటువంటి అందరి అనగా తాత ముత్తాతలు ఎవరైనప్పటికీ కూడా ఊర్ధ్వలోకాలకి చేరుకునే విధంగా చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ తర్పణ కార్యక్రమం. దీని ద్వారా తిల తర్పణము అంటారు, తిలా హోమం జరిపించడం జరుగుతుంది. ఇది 2 రోజుల పాటు చక్కగా జరపబడుతుంది. అలాగే ప్రతి వ్యక్తికి కూడాను చక్కగా స్లీపర్ కోచ్లో తీసుకొని వెళ్ళడం, అద్భుతమైనటువంటి వసతి మరియు శ్రద్ధగా పెట్టేది శ్రాద్ధక్రియ. ఇవి శ్రాద్ధక్రియలతో సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి చక్కగా బ్రాహ్మణ భోజనము అనగా మడితో చేసినటువంటి భోజన పదార్థం. ఎందుకంటే ఆ యొక్క పితృకార్యము చేసేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడాను మడిగా శుచిగా ఉండాలి ఆ 2 రోజుల పాటు. కాబట్టి తీసుకుని వెళ్ళే దారి నుంచి మళ్ళీ ఇంటికి దిగబెట్టే దారి వరకు కూడా ఎటువంటి అనగా అవుట్ సైడ్ ఫుడ్ అనేటువంటి తినకుండా మరియు భోజనాది నియమాలు కొన్ని పాటిస్తూ ఉండేటువంటి 2 రోజుల విధంగా మిమ్మల్ని చక్కగా తీసుకుని వెళ్ళి తీసుకుని రావడం జరుగుతుంది. ఇది చక్కగా జరిగేటువంటి కార్యక్రమం. అలాగే జనవరి 15వ తేదీన శనిత్రయోదశి సందర్భంగా మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, ధనుస్సు, మకర, కుంభరాశులలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర జపము మరియు అఘోర పాశుపత మంత్రహోమము మరియు శనీశ్వర హోమంతో పాటు వివాహం కావాల్సినటువంటి అబ్బాయిల కోసమే కన్యా పాశుపత మంత్రహోమము, గాంధర్వ హోమము, అమ్మాయిల కోసమే వరపాశుపత మంత్రహోమము, కాత్యాయని హోమము మరియు ఇష్టకన్య ఇష్టవర ప్రాప్తికి స్వయంవరకళా హోమము. వివాహకారకుడు శుక్రుడు కాబట్టి శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కావున
లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు, అందరికీ ఆయురారోగ్యాలు ఉండడం కోసమే మృత్యుంజయ హోమము, ఆయుష్య హోమము లాంటివి విశేషమైనటువంటి హోమాలు జనవరి 15వ తేదీన సంక్రాంతి పర్వదిన పుణ్యకాల సందర్భంగా, ఉత్తరాయణ పుణ్యకాల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో మేష, వృషభ, మిథున, కన్య, తుల, కర్కాటక, మకర, ధనుస్సు, కుంభరాశిలో జన్మించిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు, దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలియజేస్తారా? 24/9/1983. సమయం అండి? సమయం 3:45 మేడం. అంటే తెల్లవారితే 24 అవుతుంది మేడం. అలాగే. ఎక్కడ జన్మించారమ్మా? నమస్కారం గురుగారు. కర్నూలులో మేడం. మాట్లాడండి గురుగారితో. మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. శివాయ నమః. చాలా సంతోషం గురుగారు. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీతో మాట్లాడగలుగుతున్నాను. ఈశ్వరానుగ్రహం. చెప్పండమ్మా, ఏం తెలుసుకుందామమ్మా? నాకు మొదట వివాహం జరిగింది స్వామి. అయితే 2.5 ఏళ్ళకే నేను డివోర్స్ తీసుకున్నాను నా హస్బెండ్ తో. ఓకే. 2014లో విడిపోయినాము. తర్వాత 2.5 తర్వాత డివోర్స్ లీగల్ గా అయింది. అయ్యా, ఇప్పుడు మేము మా అమ్మగారు నాకు ద్వితీయ వివాహం చేయాలనుకుంటున్నారు. అసలు నా జాతకంలో వివాహం అసలు బాగుందో లేదో అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా. జాతకరీత్యా ఏంటంటే ప్రధానంగా మీ జాతకంలో కుజదోషము లేదు, అలాగే కాలసర్పదోషం లాంటివి కూడా లేవు. ఏమీ భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే జాతకరీత్యా తరచూ తెలియచేస్తూ ఉన్నాను కొన్ని గ్రహాల కలయిక. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రోగ్రామ్ని ఫాలో అవుతున్నారమ్మా? హలో. 1 year స్వామి. 1 year లోపే స్వామి. 1 year నుంచి నేను తరచూ చెబుతున్నానమ్మా. కొన్ని గ్రహాలు, కొన్ని జాతకాలు అనేటువంటివి లైవ్లో వచ్చినప్పుడు కొన్ని గ్రహాల కలయిక, కొన్ని గ్రహాల యొక్క వీక్షణ ప్రభావం ఉండడం వలన వివాహానికి సంబంధించినటువంటి దోషములు ఉంటాయి. కాబట్టి 1.5 మ్యాక్సిమం 2 సంవత్సరాల వరకు ఈగో ప్రాబ్లమ్స్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే వివాహ దోషాలు తొలగిపోతాయి. ప్రబలమైనటువంటి దోషాలకి కదలి వివాహం అనేటువంటిది జరిపించుకుని, ఎందుకంటే ఈ యొక్క మీలాంటి జాతకాలు వచ్చినటువంటి సందర్భంలో చూసినప్పుడు ఏంటంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే నా నోటి నుంచి చెడు మాట్లాడకూడదు కాబట్టి మీరు అర్థం చేసుకునే విధంగా సెకండ్ ఒపీనియన్ అంటాను. డైరెక్ట్గా చెప్పాలంటే వివాహం, మొదటి వివాహం రద్దవుతుంది, రెండో వివాహానికి వెళతారు అనేటువంటిది చెప్పడం. అది చెప్పడం ఇష్టం లేకనే చాలా సందర్భాలలో సెకండ్ ఒపీనియన్ అనేటువంటి, అనగా వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఒపీనియన్కి వెళ్తున్నామంటే రద్దు చేసుకునే కదా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళేది. ఇలా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నటువంటి జాతకాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, చేసుకోండి. అలాగే సంబంధాలు వచ్చినప్పుడు మీకు బాగా నచ్చితే కొన్ని పరిహార క్రియలు పాటించుకొని ముందుకు వెళ్ళండి, లేకపోతే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే జాతకాలని హెచ్చరించడం జరుగుతుంది. అలాగే మీ జాతకరీత్యా కూడా అటువంటి గ్రహాల కలయిక ఉన్నందువల్ల ఇబ్బందికర పరిస్థితులు, ఒక మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషుల్ని మీ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ మీరు గమనించుకొని వెతుక్కొని సంప్రదించి ఉంటే ఆ వివాహ సంబంధమైనటువంటి దోషానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు మీ చేత చేయించేవాళ్ళు. ఎందుకనంటే లగ్నాధిపతి వ్యయాధిపతి పరస్పర వీక్షణ చేసుకుంటూ లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో ఉండి వ్యయాధిపతి మాంగళ్య స్థానంలో ఉండడం, జన్మలగ్నంలో పాపగ్రహాల కలయిక ఉండడం, ఈ కారణం చేత వివాహ తదనంతరం 1.5 మ్యాక్సిమం 2 సంవత్సరాలలో ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బందికర పరిస్థితులతో విడిపోతారు. ఇక రెండవ వివాహము ఉన్నదా అంటే మీరు గమనించుకోండి, వీక్షించేటువంటి ప్రేక్షకులు మీతో సహా మన యొక్క అనేక సనాతన సాంప్రదాయంలో కూడా ద్వితీయ వివాహాలు, తృతీయ వివాహాలు అనేటువంటివి ఎన్నో ఉన్నాయి, అందులో సందేహం లేదు. కాబట్టి ఇక్కడ మళ్ళీ రెండవ వివాహానికి చేసుకునేటప్పుడైనా కానీ మంచి జాగ్రత్తలు పాటించుకోవాలి. కాబట్టి ఏ వివాహం, ఎన్నిసార్లు వివాహం జరిగినా 1.5 మ్యాక్సిమం 2 సంవత్సరాల వరకు ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండమ్మా. అలాగే జాతకరీత్యా ప్రధానంగా చూసినప్పుడు మీ యొక్క జాతకంలో వివాహ స్థానాధిపతి ఉచ్చస్థితి పొంది ఉండడం, అలాగే ఇప్పుడు ఏప్రిల్ 20వ తారీఖు లోపల మీకు వివాహం కుదరడానికి సంపూర్ణంగా దైవానుగ్రహం ఉంది. కారణం వివాహకారకుడైనటువంటి శుక్రుడిని మరియు లగ్నాన్ని మరియు వివాహ స్థానాధిపతిని గోచార గురుడు కుంభరాశిలో ప్రవేశం చేసి వీక్షణ చేస్తున్నటువంటి సందర్భంగా, అంటే మీ అమ్మగారు వివాహం చేయాలని పట్టుబట్టడం అనేటువంటిది నవంబర్ నుంచి ప్రారంభమైందమ్మా. ఇంకా ముందుగానే అడిగారు, నేను అప్పుడు ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నాను స్వామి. ఏదైనా వివాహంలో ముందడుగు వేయడం మాత్రం నవంబర్ నుంచి స్టార్ట్ అయింది మీకు, అంతేనమ్మా?
అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి సంబంధాలు అంటే చూడడం ఏం లేదు స్వామి. మేము చెయ్యాలని అనుకున్నాం కానీ మా అమ్మగారు సొంతంగా చూసే పరిస్థితుల్లో లేరు. మొదటిసారి అయితే వాటికలుగా చాలా సంబంధాలు వచ్చాయి. ఇప్పుడు ఈవిడ సొంతంగా చూసే పరిస్థితిలో లేరు. ప్రాబ్లం ఏమంటే మా నాన్నగారు మమ్మల్ని వదిలేశారు ఈ కారణం చూపించి. మా అమ్మ సొంతంగా సంబంధాలు బయటికి వెళ్ళి చూసే పరిస్థితిలో లేదు. ఇప్పుడు కానీ ఒంటరిగా ఈ సమాజంలో బతకడం చాలా కష్టంగా ఉంది స్వామి మాకు. అందుకోసమే మ్యారేజ్ చేసుకోవాలని నేను డిసైడ్ అయినాను. అధైర్యపడకండి అమ్మా. ఎందుకు అధైర్యపడదు? ప్రతి చిన్న విషయంలో అధైర్యపడడం అనేటువంటిది అంటే ఒకప్పుడు స్త్రీ అబల అనుకునే వాళ్ళు ఇప్పుడు స్త్రీ సబల. ఆ సబల అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అటువంటి స్త్రీలు మా స్వాతంత్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నతమైనటువంటి స్త్రీలు మన స్వాతంత్రానికి ఊపిరి పోశారు. మీరెందుకు మీ యొక్క జీవితంలో ఉండే స్వాతంత్రానికి మీకు మీరుగా ఎందుకు ఊపిరి పోసుకోరు? ఇలా భయపడుతూ జీవితం చేసేదానికంటే జాతకరీత్యా దైవానుగ్రహంతో మీరు ముందడుగు వేస్తే ఇటువంటి భయపడేటువంటి అవకాశాలు మీకు ఉండవు. ఇప్పుడు మీకు నాన్న వాళ్ళు మీకు లేకపోవచ్చు, కానీ అందరికీ దిక్కు ఆ పరమేశ్వరుడే. కాబట్టి పరమేశ్వరానుగ్రహం పొందండి, మీలో ధైర్యం ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ మీరు మీ జాతకరీత్యా మీకున్నటువంటి పరిస్థితుల రీత్యా మీరు ఇబ్బంది పడుతున్నారేమో, కానీ దైవానుగ్రహం అంటూ ఒకటి ప్రారంభమైతే అందరూ కూడా మీ వాళ్ళు అవుతారు. ప్రపంచమే మీకు మీదిగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎలోన్గా నేను ఏకాకిగా ఉన్నాననేటువంటి దానికంటే కూడా నాతో పాటు అందరూ ఉన్నారనేటువంటి భావన దైవానుగ్రహం వల్ల కలుగుతుంది. ఇప్పుడు మీరు సొంతంగా ప్రయత్నాలు చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీ యొక్క కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారు కదమ్మా, మేనమామలో పిన్నులో లేకపోతే బాబాయిలో వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవచ్చు కదమ్మా. వాళ్ళందరినీ మా మేనమామల్ని వాళ్ళని మా నాన్నగారు తన వైపు తిప్పుకుని మాకు పలకకున్నట్టు చేసేసినారు. ఏది ఏమైనా వివాహం అయితే అవకాశం అయ్యే యోగ్యత ఉందమ్మా. తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి, దైవానుగ్రహం కలుగుతుంది. ముందుగా మీరు ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వండి, మీకు ప్రశాంతత ఉంటుంది. శుభం భూయాత్. గురువుగారు, నవంబర్ 10-11 తేదీలో మీ ఆధ్వర్యంలో కర్ణాటక క్షేత్రంలో జరిగినటువంటి పితృదోష నివారణ పూజలు, హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలను మరొకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. గురువుగారు, కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చాము. మేము ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం పితృతర్పణ దోష నివారణ చేయడానికి ఇక్కడ వచ్చాము. మొదట వచ్చినప్పటి నుంచి ఇక్కడ దాకా ఒక్కొక్క ఇండివిజువల్గా ఎవరి పూజ వాళ్ళు చేయిస్తూ ఫస్ట్ సంకల్ప సిద్ధి నుంచి తర్వాత పిండ ప్రధాన కార్యక్రమం, తర్వాత పంచ ప్రాయశ్చిత హోమం, అటుపైన మరుసటి రోజు త్రిపిండ కార్యక్రమం, ఇవన్నీ చక్కగా ఒక్కొక్క వ్యక్తికి ఇండివిజువల్గా బాగా చేశారు. వచ్చినప్పటి నుంచి భోజనాలు అయితేనండి, అరేంజ్మెంట్స్ అయితేనండి, బస్సులు అయితేనండి, పోయేంతవరకు దగ్గర ఉండి గురువు గారు బాగా ప్రయత్నం చేయించారు. నా పేరు శివప్రసాద్ సార్. మేము కర్నూలు నుంచి వచ్చాము. ఈ పితృదోష నివారణకు మోక్ష నారాయణ బలి, తర్వాత ప్రాయశ్చిత హోమాలు ఇవన్నిటికీ జరిపించడం గురువుగారు జరిపిస్తారని తెలిసి ఒక్క ఫోన్ కాల్తో సంప్రదిస్తే గురువుగారు దగ్గరుండి అన్ని విధాలా చూసుకుని మాకు మంచి వసతి, ఏసీ స్లీపర్ బస్సు కానీ, ఇక్కడ ఉండే భోజన సౌకర్యాలు కానీ అన్ని రకాలుగా గురువుగారు దగ్గరుండి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమం విజయవంతం చేసింది. నమస్కారం అండి, నా పేరు సతీష్ కుమారు. నేను విజయవాడ నుంచి వచ్చాను. గురువుగారు నందిపట్ల శ్రీహరి శర్మ గారి ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత గురువుగారు చెప్పినట్టుగా పంచహోమాలు, తర్వాత పితృశాపాలు, మాతృశాపము నివృత్తి చేయడానికి సపండీకరణమును, మోక్షనారాయణం, నారాయణ బలి, దాని తర్వాత పిండ ప్రదానము అన్నీ కూడాను సశాస్త్రంగా జరిగినాయి. చాలా సంతోషము. వచ్చే వెళ్ళే దారి కానీ, తర్వాత మాకు అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ ఏది కూడాను లోటు లేకుండా గురువు గారు చాలా చక్కగా తీసుకొని వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా గురువు గారికి ధన్యవాదాలు. నవంబర్ 10-11 తారీఖుల తేదీలలో నందిపట్ల శ్రీహరి శర్మ గారు నిర్వహించినటువంటి ఈ పితృశాపాలు, మాతృశాపాలు, దైవ దోషాలు, సర్పదోషాలు మొదలైనటువంటి 5 దోషాలు పోవటానికి గాను గురువు గారు నిర్వహించినటువంటి ఈ హోమం అనేటువంటిది చాలా పవిత్రమైనది. ఆయన నిర్ణయించుకుంటే స్థల ప్రభావం చేత కానీ, గురువు గారి ఆశీర్వాదంలో ఉచితంగా కానీ మా అందరికి ఆ శాపాలు నివృత్తి అయ్యి మరి మేమందరం కూడా కుటుంబ సభ్యులతో క్షేమంగా ఉండాలని గురువు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువు గారు మరి ఆయన ఆశీస్సులతో మేమందరము చాలా నిర్విఘ్నంగా ఇవన్నీ హోమాలు నిర్వహించుకున్నాము. చాలా సక్రమంగా జరిగింది. గురువు గారు మాకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా 2 రోజులు కూడా ఆయన చాలా ఇదిగా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. అన్ని క్రమాలు సక్రమంగా జరిగినాయి. కరీంనగర్ నుంచి వచ్చామండి. గురువుగారు చేయించిన కార్యక్రమం చాలా బాగుంది. ఇతరులతో చేయించే దానికంటే గురువుగారి ఆధ్వర్యంలో గురువుగారి దగ్గరుండి 2 రోజుల కార్యక్రమం చాలా దగ్గరగా చేయించారు.
చాలా తృప్తిగా, మాకు కూడా వచ్చినందుకు చాలా తృప్తిగా ఉంది. చాలా చక్కగా చేయించారు. ఇక 2 రోజుల కార్యక్రమం, హోమం కానివ్వండి, తర్పణాలు కానివ్వండి, 2 రోజుల కార్యక్రమం దగ్గరుండి చేయించారు. ఎక్కడెక్కడో వెళ్ళి చేయించుకునే బదులు గురువుగారు దగ్గరుండి మాకు దగ్గరగా చేయించారు. బాగా 2 రోజుల కార్యక్రమం చాలా తృప్తిగా చేయించారు. తర్వాత సముద్ర స్నానానికి తీసుకెళ్తున్నారు. అక్కడ కూడా చాలా కార్యక్రమం బాగా జరుగుతుంది. శాప నివారణార్థం మోక్ష నారాయణ బలి, పంచశాప నివారణార్థం హోమాలు, చాలా చక్కగా కార్యక్రమాలు చేయించారు. ఇక్కడ కార్యక్రమాలు చాలా చక్కగా వసతితో పాటు ట్రావెలింగ్తో పాటు ఇక్కడ చాలా కార్యక్రమాలు చాలా శ్రద్ధతో గురువుగారు చాలా శ్రద్ధ తీసుకొని చాలా చక్కగా గురువుగారి ఆధ్వర్యంలో 2 రోజుల కార్యక్రమం చాలా చక్కగా చేయించారు. మాకు కూడా తృప్తిగా అనిపించింది గురువుగారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అలాగే గురుగారి ఆధ్వర్యంలో చరిత్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమం, కాత్యాయని హోమంతో పాటు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, ధనుస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, అఘోర పాశుపత మంత్రహోమం, శనీశ్వర హోమం మరియు శత్రుబాధ, కోట్టు, నరఘోషుల నివారణకి సుదర్శన హోమం, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్స్, ధనప్రాప్తికి లక్ష్మీ హోమం, అనారోగ్య సమస్యలకు మృత్యుంజయ హోమం గురుగారి ఆధ్వర్యంలో చరిత్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో శాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉంటే పితృదోషం. కావున జనవరి 20-21వ తేదీలో పితృదోష నివారణ పూజలు, పంచ ప్రాయశ్చిత్త హోమాలు కర్ణాటక క్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించబడతాయి. అలాగే ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొందలుచుకున్నారో అటువంటి భక్తులు, అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఫోన్ అపాయింట్మెంట్ లేదా వ్యక్తిగతంగా కూడా గురుగారిని మీరు సంప్రదించవచ్చు. గురుగారు, మరి ప్రేక్షకుల కాలర్స్కి వారి జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాలు తెలియజేశారండి. మీకు ధన్యవాదములు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాటి యాస్ట్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి యాస్ట్రయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.